Now we read one verse from the Word of God, దేవుని వాక్యములో నుండి ఇప్పుడు మనం ఒక వచనాన్ని చదువుకుంటాం. and that is a very, very familiar verse, అది అందరికీ కూడా చాలా చాలా పరిచయమైన వచనము. and most of you may be knowing it by heart also. చాలా మందికి అది కంఠస్థం కూడా వచ్చి ఉంటుంది. Psalm 34 34వ కీర్తన and verse 1. మొదటి వచనం. Psalm 34 verse 1. 34వ కీర్తన మొదటి వచనం. Shall we all read together, please? ఈ వచనాన్ని అందరము కలిసి చదువుకుందామండి. Psalm 34 verse 1. 34వ కీర్తన మొదటి వచనం. I'll bless the Lord at all times. His praise shall continually be నా నోట in my నుండును. mouth. Shall we pray once again, please? మరొకసారి ప్రార్థన చేసుకుందామండి. Dear Father, loving heavenly God, ప్రేమైన తండ్రి, ప్రేమ కలిగిన పరలోకపు దేవా, thank you for having brought us into thy presence. మీ సన్నిధిలోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. And thank you for this time of corporate worship so far while singing. ఇలాగా సమిష్టిగా మేము పాటలు పాడి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. And further we want to have a time of individual worship. ప్రభువా, మేము వ్యక్తిగతంగా ఆరాధించే సమయం కూడా కలిగి ఉండాలని కోరుతున్నాము. We humbly beseech you that you may help us. ప్రభువా, దయతోటి మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాము. And you may speak to us from your word. మీ వాక్యములో నుండి మీరు మాతోటి మాట్లాడండి. And prepare us to worship you in spirit and in truth. ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించలాగున మమ్మల్ని సిద్ధపరచండి. We depend upon you. మీ మీద ఆధారపడుతున్నాం. We seek your help. మీ సహాయం కోరుతున్నాం. And we seek the anointment of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము కోరుతున్నాం. As we offer this prayer in the precious name of our Lord and our beloved Savior Jesus Christ. ఈ మా ప్రార్థన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Just now we have read Psalm 34 and verse 1. ఇప్పుడే మనము 34వ కీర్తన మొదటి వచనాన్ని చదివినాం. I'll bless the Lord at all times. His praise shall continually be in my mouth. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. How does this verse sound? ఈ వాక్యం వింటే మీకేమనిపిస్తుంది? How do you feel when you read this verse? ఈ వాక్యాన్ని చదివినప్పుడు మీకు ఎలాగనిపిస్తుంది? All through the ages, from generation to generation, there have been people who are worshipping the Lord. కాలమంతా కూడా మనం చూసినప్పుడు తరములు వెంబడి తరములు ప్రజలు దేవునిని ఆరాధిస్తూ ఉండినారు. There are so many examples, real life happenings we read from the word of God. ఉదాహరణలు అనేకమైనవి ఉన్నాయి. అంతేకాకుండా నిజ జీవ సంఘటనలు కూడా మనము దేవుని వాక్యంలో చదువుతూ ఉంటాం. How people were worshipping the Lord ప్రభువును, దేవుణ్ణి ప్రజలు ఎలాగ ఆరాధిస్తూ in ఉండినారు their situations. వారి పరిస్థితుల్లో. And in what way those experiences will help us. వారి అనుభవాలు ఏ విధంగా మనకు సహాయపడతాయి? We need to be guided by the Lord because this worship should not become a formality, but it should be a reality in our lives. ఈ ఆరాధన అనేది మన జీవితాలలో ఏదో ఆచారము కాకుండా వాస్తవికంగా నిజమైనదిగా ఉండాలి. కాబట్టి ఈ సంఘటనలతోటి మనము ప్రోత్సహించబడుతూ ఉండాలి, నడిపించబడుతూ That ఉండాలి. is the reason we consult the word of God again and again and again and again. అందుకనే మరలా మనము దేవుని వాక్యాన్ని సంప్రదిస్తూ ఉంటాం. And we have to examine ourselves in the light of the word of God. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను మనం పరీక్షించుకుంటూ Is ఉండాలి. my worship acceptable in the sight of నా God? ఆరాధన దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా? Is my attitude acceptable in the sight of God? నా వైఖరి కూడా దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా? And the words that I am using, are they acceptable in the sight of God? నేను వాడుతున్న పదాలు అవి దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నాయా? Of course, this statement is a wonderful statement. ఇక్కడ చెప్పబడుతున్న ఈ వచనం అయితే అద్భుతమైన వాక్యం. I will bless the Lord at all times, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, and his praise shall continually be in my mouth. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. Oh, in one way it sounds, what a statement it is. అసలు ఎంత చక్కని వాక్యం కదా అనిపిస్తుంటుంది. And if that statement becomes a reality in our lives, ఒకవేళ మన జీవితాల్లో ఈ వచనమే గనుక వాస్తవికంగా అయిపోతే how wonderful it will be. అది ఎంత అద్భుతంగా Our ఉంటుందండి. life is really wonderful. మన జీవితమే అద్భుతం To అయిపోతుంది. tell everything, every time, I will bless the Lord at all times, and his praise shall continually be in my mouth. అన్ని సమయాల్లో కూడా మనము కూడా మన నోటితోటి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును It అని is చెప్పడం. always my prayer. అది ఎప్పుడు కూడా నా ప్రార్థనగా ఉంది. Kindly, Lord, make this my experience throughout my life.
ప్రభువా ఈ ఈ చదివిన ఈ అనుభవం నా జీవితంలో నా వ్యక్తిగత అనుభవంగా చేయండి అని And it ప్రార్థిస్తున్నాను. is my prayer for you also. అదే ప్రార్థన మీ కొరకు కూడా చేస్తున్నాను. Let us all pray. Let us all pray. Lord, I want this statement to be my experience throughout the life. ఈ చదివిన వాక్యము మన వ్యక్తిగత జీవితాల్లో అది మన అనుభవాలుగా అయిపోవాలి అని మనమందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. And one more verse shall we read what the psalmist says. ఈ కీర్తనాకారుడు అంటున్న ఒక వచనాన్ని చదువుదామా? Psalm 104 104వ కీర్తన and verse 33. 33వ వచనం. Psalm 104 and verse 33. 104వ కీర్తన 33వ వచనం. And here the writer of this psalm, he says, I will sing unto the Lord as long as I live. I will sing praise to my God while I have my being. ఈ కీర్తన రాసిన కీర్తనాకారుడు ఇక్కడ అంటున్నాడు కదా, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. As long as I live. నేను ఉన్నంత కాలము, Whether it is 10 years or 20 years or 40 years or whatever it is. అది 10 సంవత్సరాల 20 సంవత్సరాల 40 సంవత్సరాల ఎంతైనప్పటికీ, Or it may be 10 days. అది 10 రోజులే అవ్వచ్చు. As long as I live, జీవిత కాలం అంతయు నేనున్నంత కాలము I will sing praise to my God while I have my being. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. What a wonderful experience. ఎంత అద్భుతమైన అనుభూతి అండి. Our worship or the words that we use should be based on our experience. మనము ఆరాధించేటప్పుడు మనం ఏ పదాలనైతే వాడుతూ ఉంటామో అవి మన వ్యక్తిగతమైన అనుభవాల మీద ఆధారపడి ఉండాలి. No doubt we highly admire these words of worship by others. ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తున్న ఆరాధనలోని మాటలు ఏ అనుమానం లేదు, మనం వాటిని మెచ్చుకుంటూనే ఉంటాం. And definitely it was their experience. అది తప్పకుండా ఖచ్చితంగా వారి అనుభవాలు. Okay, but as long as it remains to be their experience, what benefit we will get? ఒకవేళ వారి అనుభవాలుగానే ఉన్నంత వరకు అయితే అది దాంతో మనకి కలిగే మేలేంటి? If that experience becomes our experience, వారి అనుభూతి కనుక అది మన అనుభూతి అయిపోతే that is the real blessing in our life. మన జీవితాల్లో అదే గొప్ప ధన్యకరమైన విషయం. The spiritual blessings are the blessings of eternal value. ఆత్మీయమైన ఆశీర్వాదాలు అవి నిత్యత్వం వరకు ఉండే ఆశీర్వాదాలు. And God wants us to experience and enjoy these blessings throughout our lives as long as we live upon మనము this earth. జీవిత కాలం అంతా కూడా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మన జీవితాలలో మనము అనుభవించాలి అని కోరుతూ ఉన్నాడు. And who is this man? ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? As you all know that he was King David. మీకు అందరికీ తెలుసు, ఈయన రాజైన దావీదు. And he started his reign at the age of 30 and he reigned for 40 years. ఆయన 30 సంవత్సరాల ప్రాయంలో తన రాజ్య పరిపాలన ఆరంభించినాడు. ఆయన 40 సంవత్సరాలు పాలించినాడు. This is what you read in 2 Samuel and chapter 5 and verse 4. I'm just mentioning. 2 సమూయేలు 5వ అధ్యాయము 4వ వచనంలో ఈ వచనాన్ని మనం చూస్తాం. These details you will find again and again in the book of Samuel, in the book of Kings, and also in the book of Chronicles, and sometimes it is referred in the book of Acts. సమూయేలు గ్రంథములోను, రాజుల గ్రంథంలోను, దినవృత్తాంతముల గ్రంథంలోను, అలాగే అపోస్తుల కార్యంలో కూడా ఈ దావీదు యొక్క జీవితాలను గురించిన కొన్ని సంగతులు అక్కడ పదే మనము చదువుతూ ఉంటాం. This word of God gives a lot of information. దేవుని వాక్యము మనకి ఎంతో సమాచారాన్ని ఇస్తూ ఉంటుంది. Information with regard to things that had actually happened. నిజముగా వాస్తవంగా జరిగిన సంఘటనల గురించిన సమాచారము మనకి ఇస్తుంది. And the people who really lived upon this earth. ఈ భూమిపైన నిజముగా జీవించిన ప్రజల గురించిన సమాచారం. And this man, being a king, ఈ వ్యక్తి ఆయన రాజు అయ్యుండి, he says, I'll bless the Lord at all times. ఆయన రాజు అయ్యుండి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. And sometimes we may be tempted to think that he was a Maharaja and he doesn't have any problems, and what else he can do? He can keep on praising or he can keep on thinking. కొన్నిసార్లు మన ఆలోచనలో ఎటువంటి శోధన కలిగి ఉంటామంటే ఈయన గొప్ప మహారాజు కదా, అసలు ఈయనకి ఏం అవసరత ఉంటది, ఆయనకు కావాల్సిన అంతా కూడా ఉంటది, అసలు ఆయనకి దేవుని దగ్గరికి వచ్చే పనే లేదనుకుంటాం. But we have to remember that he was an ordinary man like us. అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆయన కూడా మనలాంటి సాధారణ మానవుడే. He was just like you and me. మీలాంటి నాలాంటి వ్యక్తే. He had his problems, he had his difficulties, he had his weaknesses. తనకి తన సమస్యలున్నాయి, తన కష్టాలున్నాయి, తన బలహీనతలున్నాయి. He was to go through many difficulties and troubles in his life. తన జీవితంలో అనేకమైన సమస్యలు, ఇబ్బందులు గుండా వెళ్ళవలసి He had to వచ్చింది. go through fear, and an enemy was all the time haunting behind him. ఎప్పుడు కూడా భయపడుతూ ఉండి, ఎందుకంటే ఒక శత్రువు ఎప్పుడు తనని తరుముతూ ఉండేవాడు.
If you go into the reality of his life history, he was an ordinary shepherd boy. ఒకవేళ తన జీవితంలోని అసలు నిజమైన సంగతి ఏంటి అని చూస్తే అతను సాధారణమైన గొర్రెల కాపరి. But God picked him up. అయితే దేవుడే తనని ఎంపిక And he చేసుకున్నాడు. wanted to make him a king. అతన్ని రాజుగా చేయాలని This దేవుడు itself అనుకున్నాడు. is a great thing. Can a shepherd boy become a king of a nation? ఒక గొర్రెల కాపరి ఒక రాజ్యానికి రాజుగా అయిపోగలడు. That too to be the ruler over the children of God. అంతేకాకుండా దేవుని బిడ్డల మీదే రాజుగా పరిపాలించేవాడు కావాలి. It is a God's prerogative. అది దేవుని ఉద్దేశము, దేవుని చిత్తం. Same thing happened in our lives also. అదే సంగతి మన జీవితాల్లో కూడా We are అయింది. all ordinary people. మనమందరము కూడా సాధారణమైన ప్రజలం. I don't know whether there are any shepherd boys over here. ఇక్కడ ఎవరైనా గొర్రెల కాపరులు ఉన్నారేమో నాకు తెలియదు But కానీ we come from different backgrounds with simple living and some obscure villages or some other place, insignificant families. But in the sight of God, we found favor. మనమంతా కూడా ఏదో కురు గ్రామాల్లో నుంచి ఏదో ఊరిలో నుంచి ఎవరు గుర్తించలేని ప్రాంతాల్లో నుంచి మనం చాలా బలహీనములుగా ఎవరు మనల్ని గుర్తుపట్టే లేని పరిస్థితిలో నుండి ఉన్నప్పటికీ కూడా సాధారణమైన ప్రజలమైనప్పటికీ కూడా దేవుడే మనలను ఎంపిక The చేసుకున్నాడు. great God of heaven wanted to make us kings and priests in his kingdom. పరలోకానికి గొప్ప దేవుడైన ఆ దేవుడు మనలను తన రాజ్యము కొరకు రాజులను గాను యాజకులను గాను చేసుకోవాలని All ఆశించినాడు. these things happened through Lord Jesus Christ, who willingly paid the price for our sins on the cross of Calvary. ఈ సంగతులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకి అందుబాటులోకి వచ్చిన ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని సిలువలో అర్పించినాడు. Anyway, I just mentioned, just to understand how great is that God and how he has accepted us to be his children. ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన తన బిడ్డలుగా మనలను ఆయన ఎట్లాగా అంగీకరించినాడో ఆయన గొప్పతనము గురించి కొన్ని సంగతులు చెప్పినారు. When we come to this particular context, అయితే ఇక్కడున్న సందర్భానికి మనం వస్తే this king was in fear all the time. ఈ రాజు ఎప్పుడూ కూడా భయభ్రాంతులతో ఉండేవాడు. Actually, he was the king designate in the beginning, and a prophet came, Samuel came and anointed him. ఆయన ముందుగా రాజుగా ఎంపిక చేయబడిన తరువాత ప్రవక్త అయిన సమూయేలు వచ్చి ఆయనను అభిషేకించినాడు. Then started all his problems. అప్పుడు సమస్యలన్నీ ఆయనకు ఆరంభమైనాయి. Till then he was a cool-tempered boy and he was going behind the sheep, and his life was a very simple life, and he was happy all the time. అప్పటి వరకు చూసుకుంటే ఆయన సాధారణమైన గొర్రెల కాపరి, ఎంతో చక్కగా సంతోషంగా ఆ గొర్రెలను కాచుకుంటూ అలా పచ్చిక బయల్లో ఆయన హాయిగా ఉండేవాడు. But the moment he was anointed to be the king, don't think he immediately went to the throne and occupied it. ఎప్పుడైతే ఆయన రాజుగా అభిషేకించబడినాడో, అభిషేకించబడిన వెంటనే ఆయన సింహాసనం ఎక్కి రాజుగా కూర్చున్నాడు అని అనుకోదు. He went through many odd situations. చాలా విపరీతమైన పరిస్థితుల్లో Very ఆయన వెళ్ళినాడు. very difficult situations. చాలా కష్టమైన పరిస్థితులు His life became very hot. ఆయన జీవితమే చాలా కష్టమైపోయింది. These things are question marks to us. ఇవన్నీ కూడా మనకి ప్రశ్నాంతకరంగా అయిపోతాయి. When God has picked him up, అయ్యో దేవుడే ఆయన ఎంపిక చేసుకున్నాడు when he కదా. was anointed to be the king over Israel, ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉండడానికి అభిషేకించబడ్డాడు. should he get problems? ఆయనకి సమస్యలు ఎందుకు వస్తాయి? And was a man to be in his weaknesses? ఒక వ్యక్తి ఇంకా ఆయన బలహీనతల్లో ఇంకా కొనసాగాల. Basically, he was a human being. అసలు సాధారణంగా చూసుకుంటే ఆయన మానవుడు. So all the weaknesses he had. అందుకనే తనకు బలహీనతలన్నీ ఉండినాయి. And added to that, very adverse situations he had to face. అంటే అది చాలదన్నట్టు ఇంకా విపరీతమైన పరిస్థితులు సమస్యలు ఆయన వెళ్ళవలసి But in వచ్చింది. the midst of all these things, he says, I'll bless the Lord at all times, and I'll praise his name continually. గమనించండి, వీటన్ని పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ కూడా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని అంటున్నాడు. If you just turn some few pages before this chapter, ఈ 34వ కీర్తన ఉన్నదానికంటే కొన్ని పేజీలు ముందుకెళ్తే so kindly see Psalm 30 30వ కీర్తన చూడండి, and verse 2. రెండో వచనము. Psalm 30 and verse 2. 30వ కీర్తన రెండో వచనం. O Lord my God, I cried unto thee, and thou hast healed me. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. That means he went through sickness. అంటే దీని అర్థం ఏంటి? ఆయనకి రోగం కూడా కలిగింది. Will a king get sickness? ఒక రాజు అనారోగ్యం వస్తుందా? For sickness and death, whether he is a king or an ordinary man.
ఒక రోగానికి గాని మరణానికి గాని ఆయన సాధారణ వ్యక్తి అయినా రాజైనా Any person has to go through all these things. ఏ వ్యక్తి అయినా గాని ఏ మనుషుడైనా గాని వీటన్నిటి గుండా వెళ్ళవలసిందే. Hezekiah was a king. హిజ్కియా అనే రాజు ఉండినాడు. He was the king of Judah. ఆయన యూదా రాజ్యానికి రాజు. The word of God says that he followed the Lord, the precepts of the word of God, very sincerely. దేవుని వాక్యంలో ఉంది కదా, ఆయన దేవుని కట్టడలను ఎంతో నమ్మకంగా పాటించిన వాడు అని ఉంది. He was a man of God. ఆయన దేవుని అంటే దైవజనుడు. In the book of 2 Kings and chapter 18 and verse 6, రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనంలో it shows that how he was following the Lord wholeheartedly. ఆయన మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఎలాగ వెంబడిస్తున్నాడో అక్కడ రాయబడి ఉంది. But when you come to 20th chapter, అయితే 20వ అధ్యాయానికి వస్తే God sent a message దేవుడు ఒక వర్తమానాన్ని and a పంపించాడు. prophet came. ప్రవక్త వచ్చాడు. He brought a message that his sickness was unto death. ఆయనకి తీసుకురాబడిన వర్తమానం ఏంటి అంటే ఆయనకు మరణకరమైన రోగం ఒకటి ఉంది. We may think that will a king get sickness or will a godly man get sickness? ఒక రాజు ఒక దైవజనుడు ఆయనకి అటువంటి రోగము అనారోగ్యం అనేది కలుగుతుందా అని మనం It అనుకుంటాం. happens. There is nothing to be surprised. దాని గురించి మనం ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదండి, అందరికీ కూడా జరుగుతుంది. And here in 30th chapter of Psalm and verse 2, when I cried unto thee, thou hast healed me, he says. ఇక్కడ 30వ కీర్తన 2వ వచనంలో, దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అంటున్నాడు. So it is just to give us an indication that he was going through sickness. అంటే దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఈ రాజు కూడా ఆయన అస్వస్థత గుండా అనారోగ్యం గుండా వెళ్ళినాడు. And we see from the book of 2 Samuel, రెండో సమూయేలు గ్రంథము, kindly see 2 Samuel, రెండో సమూయేలు గ్రంథం చూడండి. and amen. 2 Samuel 15th chapter 15వ అధ్యాయం and 12 and 13. 12, 13 వచనాలు. 2 Samuel chapter 15 and 12 and 13. రెండో సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 12, 13 Of వచనాలు. course, in this chapter, I'll tell you very briefly. ఇక్కడ ఈ అధ్యాయంలో ఉన్న సంగతి మీకు When చెప్తాను. he went to the throne, ఆయన సింహాసనానికి there వెళ్ళినప్పుడు was a conspiracy to dethrone him. ఆయనని సింహాసనం నుంచి దించి వేసేయడానికి కుట్ర పన్నుతూ ఉండినారు. And who was that conspirator? ఆ కుట్ర పన్నుతున్నది ఎవరు? His own son Absalom. తన సొంత కుమారుడైన అబ్షాలోం. Can you imagine this? ఇలాగా మీరు అసలు ఊహించగలరా? His own son turned against him. అంటే తన సొంత కుమారుడే తనకి విరోధంగా And there అయిపోయాడు. was a conspiracy to dethrone him. అతన్ని సింహాసనం నుంచి దించి వేసేయాలన్న కుట్ర జరుగుతోంది. Then this David, he left that place and he started going back again. అయితే దావీదు ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. And verses 12 and 13, you see. ఇక్కడ 12, 13 వచనాలు చూడండి. Kindly read. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువట చేత కుట్ర బహుబలమాయెను. ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా. This had what had happened. ఇదే అక్కడ జరిగిన సంగతి. So this conspiracy was so great that David had to leave his place and his palace. వాళ్ళు పన్నుతున్న కుట్ర ఎంత ఎక్కువగా ఎలాగా ఉండిందంటే దావీదు తన రాజ సింహాసనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. And how sad it is. ఎంత విచారకరమైన సంగతి అండి. A man who was to enjoy his throne and his position as a king was dethroned by his own son. ఒక రాజుగా తన స్థాయిని తన సింహాసనాన్ని అనుభవించాల్సిన వ్యక్తి తన సొంత కుమారుని ద్వారా తరిమివేయబడ్డాడు. Then people raise questions, say, "Oh God, where are you? ప్రజలందరూ కూడా ప్రశ్నించేవారుగా ఉంటారు. You only have chosen him, ఓ దేవా నువ్వు ఎక్కడున్నావు, నీవే కదా ఆయన and you only sent your prophet to anoint him. ఆయనను అభిషేకించడానికి నీవే ఒక ప్రవక్తను You only పంపించినావు. gave him the throne. నీవే ఆయనకు సింహాసనాన్ని And ఇచ్చినావు. what is the situation? What will people think about him?" మరి ఇదేంటి ఇటువంటి పరిస్థితులు కూడా ఆయన వెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు? And the scripture says he was going bare feet and weeping. ఇక్కడ లేఖనాలలో ఉన్న సంగతి ఏంటి అంటే అతనికి కాళ్ళకి చెప్పులు లేకుండా విలపిస్తూ ఏడుస్తూ వెళ్తున్నాడు. And his followers also were weeping and following him. అతనితో పాటు వెళ్తున్న వారందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయనతో పాటు ఏడుస్తూ ఉండినారు. And at the time,
ఆ సమయంలో When you read the subsequent chapter, ఈ తర్వాత ఉన్న అధ్యాయం చదివితే 2 Samuel 16th chapter, 2 సమూయేలు 16వ అధ్యాయం, and there was a man called Shimei. అక్కడ షిమి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. Already this man was in great humiliation. ఇక్కడ ఈ దావీదు రాజు బహు అవమానకరమైన పరిస్థితిలో He was ఉన్నాడు. not able to digest what had happened. ఏదైతే జరిగిందో ఆ సంఘటన ఇంకా ఆయన And అంగీకరించలేకపోతున్నాడు. this Shimei, he was from the family of Saul, సౌలు కుటుంబంలో నుంచి వచ్చిన షిమి అన్న ఈ వ్యక్తి and he was cursing David. ఇప్పుడు ఈయన దావీదుని శపిస్తూ ఉన్నాడు. 2 Samuel 16th chapter, 2 సమూయేలు 16వ అధ్యాయం 7 and 11, verses 7 and 11. 7వ వచనము 11వ వచనం. Kindly read. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో. 11వ వచనము. అభిషయ్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారము చేయట ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. What is the situation? ఎటువంటి పరిస్థితి ఇది? What is this shamefulness? ఎటువంటి అవమానకరము, What is this humiliation? ఎటువంటి అవమానాన్ని Not only భరించాలి. his own son rebelled against him, తన సొంత కుమారుడు తనకు విరోధంగా అయిపోవడమే and కాదు, this man left his throne and walking away. తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈయన This ordinary man వెళ్ళిపోతున్నాడు. was coming and cursing David. ఓ, ఈ వ్యక్తేమో ఆయన వెనకాల వచ్చి దావీదును శపిస్తూ ఉన్నాడు. What your son had done to you, నీ కుమారుడు ఏం చేశాడు నీకు? this is the right thing for you. అదే నీకు సరిగ్గా జరిగింది. Then what was the reaction of this David? ఇప్పుడు దావీదు దానికి ఎలా ప్రతిస్పందించాడు? What can I, because his followers were there, mighty men. ఎందుకంటే చాలా మంది ఆయనను వెంబడిస్తున్న ప్రజలు ఉండినారు. If you read that portion afterwards, ఇక్కడ ఉన్న ఈ భాగానంతా కూడా మీ తర్వాత and చదివితే, they said, if you nod your head, we will go and bring his head. వాళ్ళు అన్నారు కదా, రాజా నువ్వు ఒక్కసారి తలతోటి సైగ చేస్తే చాలు ఆ మనిషిని తీసుకొని పట్టుకొని వస్తాం. But what was the reaction of this man? అయితే ఈ దావీదు యొక్క ప్రతిస్పందన ఏంటి? If God allowed him to curse me, దేవుడే ఆయనను శపించడానికి అనుమతిస్తే who are you to intervene? మీరు జోక్యం చేసుకోవడానికి That ఎవరు? means he was handing over everything to the Lord. అంటే దాని అర్థము ఆయన ప్రతి సంగతి కూడా దేవుని చేతికి అప్పగిచ్చేస్తున్నాడు. And added to that, his opponent, King Saul, was chasing him. దీనికి ఇంకా తోడుగా ఆయనకి విరోధంగా ఉన్న రాజైన సౌలు ఈ దావీదును తరుముతూ ఉన్నాడు. All these things had happened. ఈ సంగతులన్నీ కూడా ఆయనకు అవుతున్నాయి. The Saul's chasing happened before this man actually coming to the throne. ఈయన సింహాసనానికి రాక ముందు సౌలు తనని తనుముతూ ఉన్న సంగతి ఏంటిది? Now our point is, ఇప్పుడు మనం in గమనించాల్సింది the ఏంటంటే, midst of all these situations, ఈ పరిస్థితుల అన్నిటి మధ్యలో with the experience of humiliation and shame and the sickness and the difficulty he was facing being king, he says, I'll bless the Lord at all times. ఎంతో కష్టమైన సమస్యల గుండా వెళ్తూ, ఎంతో అవమానకరమైన పరిస్థితుల గుండా వెళ్తూ, ఎంతో సిగ్గు చెందవలసిన పరిస్థితుల గుండా వెళ్తూ కూడా ఆయన అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. Indeed, this is a triumphant statement. ఇది ఎంతో విజయోత్సాహముతోటి ఉన్న మాట అండి. Whatever may be the situations that are happening to me, అంటే నాకు ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నా సరే, whether a sickness or a difficulty or an enemy chasing me, అది రోగమైనా కానీ, లేకపోతే ఏదైనా కష్టమైన పరిస్థితి అయినా కానీ, లేకపోతే శత్రువే నన్ను తరుముతున్నా all కానీ, those things cannot defeat me. All those things cannot defeat me. ఆ పరిస్థితులు ఏవి కూడా నన్ను ఓడించలేవు. I will rejoice in the Lord. నేను దేవునిలో I will ఆనందిస్తాను. praise him. నేను ఆయనను I సన్నతిస్తాను. will bless him. ఆయననే స్తుతిస్తాను. What a wonderful experience is it. ఎంత అద్భుతమైన అనుభూతి అండి ఇది. And many times we think of Job, చాలా సార్లు మనం యోబు గురించి అనుకుంటూ a ఉంటాం. very ancient person. ఆయన చాలా పురాతన అంటే ఆరంభ దినాల్లో ఉన్న వ్యక్తి. And he was a very wealthy man in the east. ఆయన తూర్పు దేశములో చాలా ఐశ్వర్యవంతుడు. And the word of God says that he was a God-fearing man. అంతేకాకుండా దేవుని వాక్యము ఆయన దేవునికి భయపడే వ్యక్తి అని రాసింది. And God gave a testimony about him. There is none like him in the east, and he was a perfect man, an upright man, and one that feared God and eschewed evil. Job 1, chapter 1 and verse 8. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో దేవుడే ఆయన గురించి కితాబిస్తున్నాడు కదా. ఏమంటున్నాడు? అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద
అతని వంటి వాడెవడునూ లేడు. And in the third verse we read that he was the greatest of all the men of the east. మూడవ వచనంలో మనం చూస్తున్నది ఏంటి అంటే తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. He was a wealthy man. అంటే చాలా ఐశ్వర్యవంతుడు. And at the same time he was a righteous man. అంతే అదే సమయంలో ఆయన ఎంతో యథార్థవంతుడు. And he was God-fearing. ఆయన దేవునికి భయపడేవాడు. Generally these two things will not go together. సాధారణంగా ఈ రెండు సంగతులు కూడా కలిసి వెళ్ళవు. Poverty to God is easy. బీదగా ఉన్నప్పుడు బీద పరిస్థితి అప్పుడు దేవుని దగ్గరికి రావడం చాలా But సులభం. a man who is wealthy, అయితే సంపన్నుడైన an affluent person, చాలా ఐశ్వర్యవంతుడు. very, very difficult for him to maintain his godliness. అతను తన దైవత్వాన్ని పాటించాలి అంటే అది చాలా కష్టమైన But సంగతి. there were people. అయితే ఇక్కడ ప్రజలు ఉన్నారు. Even Abraham was wealthy. అబ్రహాము కూడా సంపన్నుడే. As we read from Genesis chapter 13. ఆదికాండము 13వ అధ్యాయంలో చూస్తాం. And in the second verse you see that he had men servants and maid servants, he had silver and gold. రెండవ వచనంలో అక్కడ చూస్తున్నాం కదా ఆయనకి దాసులు దాసీలు బంగారము వెండి ఇవంతా కూడా కలిగి ఉన్నాడు. Yet he was a man of absolute faith and implicit obedience. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన జీవితంలో విశ్వాసము అంతేకాకుండా దేవుని గురించి విధేయత కలిగిన వాడు. These are all very challenging experiences, examples unto us. ఇవన్నీ కూడా మనకు సవాలు కలిగించే ఉదాహరణలు. And this Job being a perfect man, God says he was a perfect man, a righteous man. ఈ యోబు యథార్థవంతుడు అంతేకాకుండా భూమి మీద అతని వంటి వాడే లేడన్నప్పుడు. But towards the end of the chapter 1, ఈ మొదటి అధ్యాయం చివరికి వచ్చేసరికి, because in the first chapter itself we find all his wealth was lost. మొదటి అధ్యాయంలోనే తను కలిగి ఉన్న ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నాడని చూస్తున్నాం. How would you feel if you lose your entire property? మీకున్న ఆస్తి సంపద అంతా కూడా పోగొట్టుకుంటే మీకు ఏమనిపిస్తుందండి? During the days of Corona, many people went through miserable situations, so that economy has been shattered. కరోనా పరిస్థితుల్లో అనేక మంది ప్రజలు వారి ఆర్థిక పరిస్థితుల గురించి అంటే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది కాబట్టి ఎంతో కష్టాల్లో వెళ్ళారు. Many people lost their employment. చాలా మంది వారి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. And even people, those who are daily wage earners, they don't have much business to do. రోజు వారి కూలీ తీసుకునే ప్రజలు కూడా వారికి కూడా పని లేకుండా అయిపోయింది. And they don't know sufficient food to eat. వారు తినడానికి ఆహారం కూడా సరిగ్గా ఉండేది Of కాదు. course, many of us may not go through that, but there are several millions and trillions of people who went throughout the globe. ఇక్కడ కూర్చున్న వారిలో అందరూ కూడా అలాంటి పరిస్థితులు కూడా వెళ్ళలేదేమో కానీ మీరు భూగోళం అంతా కూడా భూమి మీద ఉన్న ప్రజల్ని ఆలోచించినప్పుడు మిలియన్ల కొద్ది ట్రిలియన్ల కొద్ది ప్రజలు అటువంటి దీన పరిస్థితి బీద పరిస్థితి కూడా వెళ్ళినారు. When your wealth is lost, ఎప్పుడైతే మీ ఆస్తి అంతా కూడా పోతుందో, nothing is left for your survival. మీరు ఇంకా బతకడానికి ఏమీ మిగలకుండా The most desperate situation in life. అంటే మీ జీవితంలో ఎంతో నిస్పృహతోటి ఉండే At the పరిస్థితి. time came death in his house. అటువంటి పరిస్థితుల్లోనే ఇంట్లో కూడా మరణం వచ్చింది. All his 10 young children died at one stroke. ఈ యోబు యొక్క 10 యవన బిడ్డలందరూ కూడా ఒకేసారి అందరూ మరణించారు. We cannot imagine this scene. అసలు ఇది మనం ఊహించలేనిది. In front of his house there were 10 coffins and 10 dead bodies were kept in that. అంటే తన ఇంటి ముందు 10 శవపేటికలు ఉండి ఆ పెట్టెల్లో 10 శవాలు పెట్టున్నాయి. This is also a great question. ఇది కూడా మనకి పెద్ద ప్రశ్నార్థకం. Why should a righteous man suffer like this? యథార్థవంతుడైన ఒక వ్యక్తి ఈ విధంగా ఎందుకు బాధింపబడాలి? He was a righteous man. God himself said. దేవుడే అన్నాడు కదా ఆయన యథార్థవంతుడని. But he was going through terrible sufferings in his life. అయితే తన జీవితంలో భయంకరమైన సమస్యలు గుండా వేదన గుండా వెళ్తున్నాడు. And what was his reaction? దానికి ఆయన ప్రతిస్పందన ఏంటి? Verses 20 and 21. 20-21 వచనాలు. Then Job arose and rent his mantle and shaved his head and fell down upon the ground and worshipped and said, Naked came I of my mother's womb, and naked shall I return thither. The Lord gave, and the Lord hath taken away. Blessed be the name of the Lord. యోబు 1:20-21. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను,
యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. How can any man worship in that situation? అటువంటి పరిస్థితుల్లో ఏ మనిషి అయినా గాని ఎలాగ ఆరాధించగలడండి? But he fell down on his feet and he was worshiping God. అయితే ఆయన సాష్టాంగపడి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. And it is possible. అది సాధ్యమే. But our question sometimes is, అయితే మన కలిగి ఉండే ప్రశ్న ఏంటి how అంటే, could this honest and righteous man had to go through this suffering? ఇటువంటి యథార్థవంతుడు నీతిపరుడైన ఈ వ్యక్తి ఇటువంటి సమస్యలు వేదన గుండా ఎందుకు వెళ్ళాలి? Christians will keep on questioning and will keep on getting answers. క్రైస్తవులు చాలాసార్లు ఇలాగా ప్రశ్నిస్తూ ఉంటారు, వారికి జవాబు ఇవ్వబడుతూనే ఉంటుంది. You compare Lord Jesus Christ, who was a very righteous, యేసుక్రీస్తు ప్రభువును ఒకసారి పోల్చి చూడండి, ఆయన కూడా ఎంతో నీతిపరుడు, and there was no sin in him. ఆయనలో అసలు పాపమే He లేదు, was a sinless person, అతను పాపము లేని వ్యక్తి. yet he had to go to the cross. అయినప్పటికీ కూడా ఆయన సిలువ మీదకి వెళ్ళవలసి He వచ్చింది. laid down his life for our sake. తన ప్రాణమును మన కొరకు ఆయన అర్పించవలసి వచ్చింది. And can we ask God, Lord, why this happened? Why Jesus Christ went to the cross being a righteous man? మరి అలాంటప్పుడు మనం దేవుణ్ణి ప్రశ్నించగలమా? యేసుక్రీస్తు ప్రభువే సిలువను ఎక్కించి అక్కడ ఎందుకు చంపేశారు అని? All things will happen according to the plan of God. అన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలోనే జరుగుతూ ఉంటాయి. And this also according to the plan of God, Job's situation. యోబు పరిస్థితి కూడా అది దేవుని యొక్క ప్రణాళికలోనే జరుగుతూ There was ఉంటుంది. a test going on between God and Satan. దేవునికి సాతానుకి వారిద్దరి మధ్యలో ఒక పరిశోధన జరుగుతూ ఉండింది. And in that situation, అటువంటి పరిస్థితిలో of course, Job did not know all these things. యోబుకి ఆ సంగతి ఏమీ తెలియదు. But anyway, he knelt down, he worshipped God. God gave and God took it away. ఆయన సాష్టాంగపడి ఆయన అంటున్నాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. So let us have this attitude in every situation. ప్రతి పరిస్థితిలో కూడా మనమందరము కూడా ఇటువంటి వైఖరి కలిగి ఉందా? I will bless the Lord at all times, నేను ఎల్లప్పుడూ యెహోవాను whether సన్నుతించదను. prosperity or adversity, అది మనకి సంపన్నత అంటే ఆస్తి ఉన్నప్పటికీ, లేకపోతే మనకి ఏం whether లేనప్పటికీ, sickness or health, మనకి ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా, whether we go through humiliation or we go through popularity, whatever it is. అవమానకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నా, అందరూ అభినందించే పరిస్థితుల్లో We ఉన్నా, are not mindful of all these things. వీటన్నిటి గురించి మన గమనింపు కాదు. God is great, దేవుడు గొప్పవాడు, and he is the one who deserves worship ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. despite the situations we go through in our lives. మనము మన జీవితాల్లో ఎదుర్కొంటున్న పరిస్థితుల బేఖాతరు చేసి So let us take our opportunity to worship this God. ఈ అవకాశాన్ని తీసుకొని ఈ దేవుణ్ణి మనం ఆరాధించుదాం. Please worship God in few words. మీరు దేవుణ్ణి కొన్ని మాటలతోటి